పరిణామం చెప్పొచ్చు. రైట్, మరింత అప్డేట్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాం కళ. రైట్, కొట్టె మల్లికార్జున గారు బీజేవైఎం స్టేట్ మీడియా ఇన్ఛార్జి మన స్టూడియోలో ఉన్నారు. మల్లికార్జున గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మహిళా బిల్లుకి ఒక పునాది వేసింది. ఈ బిల్లుని ఏ విధంగా చూడొచ్చు, విపక్షాలు అయితే కొన్ని విమర్శిస్తున్నటువంటి అంశాలు కూడా మనం తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు ఈ బిల్లు మహిళా సాధికారతకు ఏ విధంగా ఉపయుక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు, అదేవిధంగా 145 కోట్ల ప్రజానికానికి నిజంగా ఈరోజు మమ్మల్ని ఏదైతే నమ్మి భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ కూటమిని 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, 2024లో ఏదైతే నమ్మి బలంగా ప్రజాబలంగా ఈరోజు గెలిపించినందుకు ఈరోజు దేశం కోసం, క్షేమం కోసం, ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే అబల కాదు, ఆది పరాశక్తి, పాలిచ్చే వాళ్ళు పాలించడానికి కూడా సరిపోతారు అనే అర్హులు అని చెప్పేసి ఈరోజు మా ఎన్డీఏ కూటమి, మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం కూడా ఈరోజు సమాలోచనలతో ఈరోజు అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్ సాధ్యాలను కూడా పరిశీలించి ఈరోజు 145 కోట్లలో మహిళల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఎన్డీఏ పార్టీ అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు మేమందరం ఏదైతే భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని, అదేవిధంగా హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారిని, అదేవిధంగా పెద్దలు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారిని, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వంకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఏదైతే ఉందో 33% రిజర్వేషన్ 131 కాన్స్టిట్యూషన్ అమెండ్ బిల్కి సంబంధించి 2026లో డీలిమిటేషన్ చట్టాన్ని ఇందులో పొందుపరచడంతో పాటు డీలిమిటేషన్ చట్టంతో పాటు పునర్విభజన నియోజకవర్గాలు చేసి చిత్తశుద్ధితో ఈరోజు మేము ఎన్డీఏ పార్టీ మహిళల పక్షపాతిగా ఈరోజు నిలుస్తున్నాం. ఈరోజు 2026లో తీసుకొచ్చి ఈ చట్టాన్ని అమలు చేసి 2029లో అమలు చేసే విధంగా మా ప్రధాని నరేంద్ర మోదీ గారు దీర్ఘదృష్టితో చూస్తున్నారని చెప్పేసి చెప్పడానికి మేమందరం గర్వపడుతున్నామన్నా. ఈరోజు ఏదైతే ఉందో ఇండియా అలయన్స్ కూటమి, ఎందుకంటే వాళ్ళకు మెజార్టీ తక్కువ ఉంది, అదేవిధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ దాదాపు 22 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉంది, కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి ఉంది. ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్లతో పాటు డీలిమిటేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పేసి ఈరోజు ఇండియా అలయన్స్ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే స్టాలిన్ గారు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేరళకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపకుండా ఈరోజు విమర్శించడం నిజంగా సిగ్గుచేటు. ఒకటి దేశం విషయం అంటే దాదాపు మహిళా బిల్లుతో పాటు మరో 2 బిల్లులు కూడా తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు, అలాగే ఎంపీలు పెంపుదలకు సంబంధించినటువంటి బిల్లు కూడా తీసుకొస్తున్నారు. అయితే మహిళా బిల్లుని అడ్డు పెట్టుకొని ఈ బిల్లును కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయి. అందుకే కొంచెం దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగేటటువంటి అవకాశాలు అని చెప్పేసి విపక్షాల ఆరోపణ. దీనిపై ఎలా ఉంది? ఒకటేనా, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డు పెట్టుకొని డీలిమిటేషన్ చట్టాన్ని ఎవరు తీసుకురావట్లేదు. ఒకసారి వాస్తవంగా చరిత్రను గమనించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు నేను గతంలో కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. ప్రస్తుతం బీజేపీ యువమోర్చా నాయకులుగా పనిచేస్తున్నాము. మేము ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, లోక్సభ, పార్లమెంటు, అసెంబ్లీ స్థాయి సమావేశాలు ఎలా ఉంటాయి, అందులో ఉన్నటువంటి చట్టాలు ఆఫ్లైన్లో ఎలా ఉంటాయి, ఆన్లైన్లో ఎలా ఉంటాయి కూడా చూసినటువంటి ఒక అభ్యర్థిగా చెప్తున్నానన్న. మొట్టమొదటిసారిగా మనకు స్వాతంత్రం వచ్చింది 1947. తర్వాత మొట్టమొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగింది 1951-52. దేని ప్రకారం జరిగాయి? 1951 సర్వే ప్రకారం జరిగాయి. తర్వాత నెక్స్ట్ 1961 సర్వే ప్రకారం 1963-64 డీలిమిటేషన్ జరిగింది. తర్వాత 1971 సర్వే ప్రకారం 1974లో జరిగింది. నెక్స్ట్ 2001 సర్వే ప్రకారము 2002లో అమలు అవ్వాలి. కానీ నియోజకవర్గాల పునర్విభజన అక్కడ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. వాస్తవంగా నియోజకవర్గాల పునర్విభజన ఎందుకు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది సపరేట్ ఒక వ్యవస్థని, అటానమస్ బాడీని ఏర్పాటు చేసి డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు అయ్యేటట్లు ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి జనాభాలో చనిపోయే వాళ్ళు ఉంటారు, పుట్టే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా బౌండరీస్ కూడా మారిపోతుంటాయి. అదేవిధంగా సమాన అవకాశాలు ఇవ్వాలి ప్రజలకు అనే విధంగా డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొస్తారు, డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా ఒక అటానమస్ బాడీ అయినటువంటి డీలిమిటేషన్ కమిషన్ ఇన్ ఇండియా ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఒకటి మల్లికార్జున గారు మరింత తాజా సమాచారం అందించడానికి ఢిల్లీలో, అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ,